హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీత. ఎప్పుడైతే క్యాబేజ్, క్యాలీఫ్లవరు, క్యారెట్, ఆలు అండ్ క్యారెట్ అన్నీ వేసి వెజిటేబుల్స్ అన్నీ వేసి కర్రీ అనేది రెడీ చేస్తున్నాను. పోపు దినుసులన్నీ ఇలా రెడీకి పెట్టేసుకుంటాను నేను ఇన్స్టెంట్స్గా. ఇలా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు అన్నీ ఇలా ఇన్స్టెంట్స్గా పెట్టేసుకుంటాను. అప్పుడప్పుడు ఇది చేయకోకుండా గాబర అలా పెట్టేసుకుంటాను. తర్వాత కాలిన తర్వాత ఆనియన్స్, టమాటాస్ ఇలా కట్ చేసి పెట్టుకుంటాం కదా చిన్న ముక్కలుగా, అవన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసేసుకోవాలి. ఇది ఏమంటారు, ఫ్రై క్యాలీఫ్లవర్ అండ్ క్యారెట్, ఆలు మిక్స్. ఈ క్యాలీఫ్లవర్కి, క్యారెట్కి కొబ్బరి మసాలా అంటే ఇంకా నేను ఇదే వేస్తాను అన్నమాట. కొత్తిమీర, అల్లము అవన్నీ వేసుకొని నాకు ఇష్టం ఉండదు. కొబ్బరి, తెల్లవాయిలు, పొట్టు తీయకూడదు, లైట్గా పొట్టు తీయాలన్నమాట. పూర్తిగా పొట్టు తీస్తే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. కొంచెం కారం, కొంచెం అంటే దానికి తగినంత వేసుకుంటాను నేను. అసలు రాయలసీమ వాళ్ళం కదా, ఫుల్ కారం తింటాం అన్నమాట. రెడ్ ఉంది చూడండి, కారం అయితే చాలా రెడ్గా ఉంది. కొద్దిగా వేసినా కూడా ఫుల్ కారం అయిపోతుంది, అందుకే చూసి కొంచెం కొద్దిగా వేసుకుంటున్నాను. ఉప్పు, ఇది మసాలా అన్నమాట నాకు. ఉప్పు, కారం, కొబ్బరి, తెల్లవాయి వేసి మిక్సీ కాడిచ్చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు ఇది మనం ప్రాసెస్ చేసేసుకోవాలి. ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి, ఉప్పు, కారం, తెల్లవాయి వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా బాగా ఫ్రై అవుతాయి. వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేలోపు మనం కారం అనేది రెడీ చేసుకోవాలి. మసాలా అంటూ ఏమయ్యాను, ఇదే వేస్తాను అన్నమాట, కొబ్బరి పొడి. ఇది బాగా మగ్గిన తర్వాత ఆ పొడి అనేది నేను యాడ్ చేసుకుంటాను. కొబ్బరి పొడి, మసాలా ఎక్కువ తినకూడదు, అందుకని ఇంకా నేను ఎప్పుడు ఇలాంటి కారమే ఫ్రై చేస్తాను అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కారం అనేది ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ. చూడండి, వెజిటేబుల్స్ అయితే ఇంకా ఒక 5 minutesలో మగ్గుతాయి. మగ్గిన తర్వాత మనం ఈ కారం అనేది వేసేసుకొని రెడీ అయితే చేసేసుకొని ఇంకా చపాతీ అయితే తిక్కేసుకోవాలి. టైం అవుతుంది కాబట్టి. బాయ్ బాయ్. చూడండి, ఇలా బాగా మెత్తగా మగ్గిన తర్వాత మనము ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ పొడి వేసి మంచిగా నీట్గా అయితే కలిపేసుకోవాలి.